సాగరమెత్తిన జలఖడ్గానికి విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. 2014లో సంభవించిన హుద్హుద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్కు ఓ మానని గాయం. ఎటు చూసినా ప్రకృతి విధ్వంసం. హుద్హుద్తో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టానికి అంతు లేకుండా పోయింది. ఈ విపత్తుపై ఈనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన సహాయక చర్యలతో విశాఖ పునర్నిర్మాణం జరిగింది. 2014లో హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో విశాఖ నగరం విధ్వంసానికి ఆనవాలుగా మిగిలింది. సహజ సిద్ధమైన అందాలతో అలరారే సాగర తీరం ప్రకృతి ప్రకోపం తుఫాను రూపంలో విలయతాండవం చేసింది. 2014 అక్టోబర్ 8న తుఫానుగాను, ఆ మరుసటి రోజు తీవ్రమైన తుఫానుగాను మారింది. అది 12వ తేదీ నాటికి పెను విధ్వంసాన్ని సృష్టించింది. కుండపోత వర్షాలతో పాటు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు విశాఖ నగరాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో నగర వ్యాప్తంగా విద్యుత్తో పాటు సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. వీటితో పాటు తుపాన్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలు కాదు కదా, కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లేక అల్లాడిపోవాల్సి వచ్చింది. హుదూద్ సృష్టించిన విలయాన్ని ఎదుర్కొనేందుకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చారు. ఆ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రాజమండ్రి వద్ద రోడ్డు మీదే హెలికాప్టర్ దిగాల్సి వచ్చింది. దారి పొడవునా విరిగిన చెట్లను తొలగించుకుంటూ రోడ్డు మార్గానే ఆయన పయనిస్తూ అక్టోబర్ 13వ తేదీ నాటికి విశాఖకు చేరుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు బస్సులోనే ఆయన బస చేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా సహాయక చర్యలను సమీక్షిస్తూ అధికారులు, సిబ్బందికి అప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు ఇచ్చి వారిని ముందుకు నడిపించారు. అప్పటి సీనియర్ అధికారులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సారథ్యంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటికే పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిన ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసులకు నేనున్నానంటూ చంద్రబాబు కొండంత ధైర్యాన్నిచ్చారు. నెల రోజులకైనా తాము వెలుగును చూస్తామో లేదో అనే అనుమానాల్ని ఆయన పటాపంచలు చేశారు. తుఫాను ప్రభావంతో ఆగిపోయిన విద్యుత్ వ్యవస్థను మళ్లీ సెటరైట్ చేయించి 5 రోజుల్లోనే తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న 3వ వంతు ప్రాంతాల్లో కరెంటును పునరుద్ధరించారు. హుదూద్ తుఫాన్ టైంలో మాకు చేసిన చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ఈ రోజుకి మా విశాఖపట్నం ప్రజలు ఎవరు మర్చిపోలేమండి. అతను రాత్రి వాళ్ళ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కరెంట్ రప్పించి, విద్యుత్ సరఫరా చేయించి, పాలు పైపులను రప్పించి, అంటే ప్రజలకు ఎవరికి నిత్యావసర సరుకులన్నీ అందించినట్టు చేసిన బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడుకి చేసిన సేవల్ని విశాఖపట్నం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆనాడు ఎంత దారుణమైన పరిస్థితులంటే కరెంటు లేక తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో ఒక్కో కొవ్వొత్తిని 20 నుంచి 30 రూపాయలకు కొనుక్కోవాల్సి వచ్చిందని ఇప్పటికీ ఆనాటి బాధితులు గుర్తు చేసుకుంటారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏకంగా 4 లారీల్లో కొవ్వొత్తులు రప్పించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాల్సి వచ్చింది. విశాఖ నగరం చుట్టుపక్కల మండలాల్లో సుమారు 30,000 కరెంటు స్తంభాలు నేలకూలిపోయాయి. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యుత్ సిబ్బందిని రప్పించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన పనులను చేయించారు సీఎం చంద్రబాబు. విశాఖ నగరంలో మొత్తం 7,50,000 విద్యుత్ కనెక్షన్లుంటే అక్టోబర్ 18వ తేదీ సాయంత్రానికి 2,50,000 కనెక్షన్లను పునరుద్ధరించారు. హుదూద్ తుఫాన్కి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి విశాఖపట్నంలో ఏం జరిగిందో మొత్తం చెట్లు నానా బీభత్సం అయింది. దాన్ని అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎంతో రకంగా దగ్గరుండి ఆయన కలెక్టర్ ఆఫీస్లో కనీసం పడుకోకుండా కూడా మన విశాఖపట్నంలో దగ్గరుండి హుదూద్ తుఫాన్ నుంచి విశాఖపట్నం ప్రజలందరినీ కాపాడి జనజీవనం అంతా అతలాకుతమైపోయిన వారం రోజులు పవర్ కానీ వాటర్ కానీ అందరికీ అన్ని రకాలుగా అందించి మనకు విశాఖపట్నం ప్రజల్ని హుదూద్ తుఫాన్ బారి నుంచి తప్పించారు. మరోవైపు పూర్తిగా నిలిచిపోయిన సమాచార వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కేంద్రం సాయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలతో సంప్రదించారు. ఎక్కడికక్కడే కుప్పకూలిన మొబైల్ టవర్లను తిరిగి పునరుద్ధరించి కమ్యూనికేషన్ కు విఘాతం లేకుండా చర్యలు చేపట్టారు. హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం పెనుగాలులతో విశాఖ విమానాశ్రయ టెర్మినల్ పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో దాన్ని చూసి ఎయిర్పోర్ట్ అంటే ఎవ్వరూ నమ్మలేనంతగా మారిపోయింది. 15 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయారు. రాడార్ యాంటెనా దెబ్బతిని విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తాత్కాలిక మరమ్మతులు చేయించి తరువాత రోజు నుంచే విమాన సర్వీసుల్ని పునరుద్ధరించారు.
హుదూద్ తుపానుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. దీని ద్వారా సహాయక చర్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలను కూడా సీఎం ఆహ్వానించారు. తుపాను బీభత్సంతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తూ వారి ఆకలి బాధలను తీర్చారు. పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు, పాలను పంపిణీ చేశారు. తుపాను ప్రభావంతో అపార్ట్మెంట్లలోకి తాగునీరు అందలేదు. దీంతో ఫైర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను ఎక్కించి ప్రజల దాహార్తిని తీర్చారు. విశాఖలో ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం అగ్నిమాపక వాహనాలను రప్పించి మంచినీళ్లు అందించారు. అదే సమయంలో ప్రజల వాహనాలకు సంబంధించి పెట్రోల్ బంకులకు జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. హుదూద్ తుఫాన్ బీభత్సంతో విశాఖ నగరంలో 80% వృక్ష సంపద సర్వనాశనమైంది. కైలాసగిరి కొండ మోడుబారింది. ఆంధ్ర యూనివర్సిటీ సహా నగరంలో దశాబ్దాల వయసున్న ఎన్నో చెట్లు నేలమట్టమయ్యాయి. ఓవైపు బాధితులకు అండగా ఉంటూనే కుప్పకూలిన చెట్లు పర్యావరణాన్ని కాపాడేందుకు చంద్రబాబు సంకల్పించారు. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ప్రత్యేక ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో చంద్రబాబు చేపట్టిన చర్యలతో కైలాసగిరి సహా విశాఖ వ్యాప్తంగా మళ్లీ పచ్చదనం పరిమళించింది. విద్యుత్ సరఫరా అన్ని అందించిన గనుడు ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. కొన్ని వేల చెట్లు పడిపోతే రోడ్లు అన్ని కొట్టుకొని పోయినప్పుడు అన్ని బాగా చేశారు అతను. ఏదైనా వర్క్ చేయాలంటే ఏదైనా పని చేయించాలన్నా మంచి గనుడు చేసిన వ్యక్తి మాత్రం చంద్రబాబు మాత్రమే. విశాఖ నగరంపై విరుచుకుపడ్డ హుదూద్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు, హెచ్చరికలతో భారీగా ప్రాణ నష్టం నివారించగలిగింది. తుపాను వస్తుందనే హెచ్చరికలతో 3 రోజుల ముందు నుంచే ప్రజల్ని అప్రమత్తం చేయడంతో మరణాల శాతం బాగా తగ్గించగలిగారు. తుపాను ప్రభావంతో కలిగే నష్టాన్ని నివారించడంలో సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యల్ని యావత్ భారతదేశం ప్రశంసించింది. హుదూద్ తుఫాన్లో మాకు 48 అవర్స్లో ఆయన రాత్రంతా కష్టపడి మాకు హుదూద్ తుఫాన్లో కరెంటు ఇప్పించారండి. అదే కాకుండా మాకు పాలు కానీ ఏవైనా సరే సప్లై అంతా కూడా హుదూద్ తుఫాన్ టైంలో రాత్రి సప్లై చేయించారండి. ఇప్పుడు చూసుకుంటే అదేవిధంగా విజయవాడలో నిన్న వచ్చిన ఫ్లడ్ కోసం చూసుకుంటే ఫ్లడ్లో కూడా ఆయన కాళ్ళు పాడైపోయినా సరే ఇంకా ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారండి. ఆ తిరగడం అనేది మాకు విజయవాడ వాళ్ళు కూడా మా హుదూద్ తుఫాన్ లాగా వైజాగ్ వాళ్ళ టైప్లో వాళ్ళు కూడా మర్చిపోకుండా ఉంటారని చెప్పి బావుగాని గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాం. హుదూద్ సమయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న సహాయక చర్యల అమలును అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. విలయం నుంచి వికాసం వైపు నడిపించడంలో తనదైన విజన్తో చంద్రబాబు ముద్ర వేశారు. ఆ సమయంలో ఆయన పనితీరు దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. చంద్రబాబు కృషితో కొన్ని నెలల్లోనే విశాఖ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని తలెత్తుకుని నిలిచింది.